శిఖండి పాంచాల దేశ రాజైన ద్రుపద మహారాజు కుమారుడు. శిఖండి కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల పక్షాన యుద్ధం చేసి భీష్ముని పతనంలో కీలక పాత్ర పోషించాడు. శిఖండి పూర్వజన్మలో కాశీరాజు కుమార్తె అయిన అంబ. భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను స్వయంవరం నుండి హస్తినాపురానికి తీసుకువచ్చాడు. అయితే అంబ మరొకరిని ప్రేమిస్తున్నట్లు చెప్పడంతో భీష్ముడు ఆమెను తిరిగి పంపించాడు. కానీ తరువాత ఆమెను ఎవ్వరూ అంగీకరించలేదు. అంబ జీవితానికి జరిగిన ఈ అన్యాయానికి భీష్ముడే కారణమని భావించిన అంబ శివుణ్ణి ప్రార్థించి కఠోర తపస్సు చేసి తదుపరి జన్మలో భీష్ముని మరణానికి కారణమవుతావు అనే వరాన్ని పొందింది. అనంతరం అగ్నిలో ప్రవేశించి తన ప్రాణాలను విడిచింది. అంబ పాంచాల రాజు అయిన ద్రుపదునికి కుమార్తెగా జన్మించింది. శివుని వరం ప్రకారం ఆమెను కుమారుడిగా పెంచి శిఖండి అనే పేరు పెట్టారు. తరువాత ఒక యక్షుడి అనుగ్రహంతో శిఖండి పురుష రూపాన్ని పొందాడని మహాభారతంలో వర్ణించబడింది. భీష్ముడు స్త్రీపై లేదా స్త్రీగా జన్మించిన వ్యక్తిపై ఆయుధం ఎత్తబోనని ప్రతిజ్ఞ చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శిఖండిని తన రథం ముందు ఉంచుకొని భీష్మునిపై బాణవర్షం కురిపించాడు. శిఖండిని చూసిన భీష్ముడు ఆయుధాలు ఎత్తలేదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అర్జునుడు భీష్ముణ్ణి అంపశయ్యపై పడేశాడు. అందువల్ల భీష్ముని పతనానికి శిఖండి ప్రధాన కారణమయ్యాడు. మహారథుడు అంటే ఒకేసారి వేలాది మంది యోధులతో సమర్థవంతంగా యుద్ధం చేయగల గొప్ప వీరుడు. శిఖండి ధైర్యవంతుడు, గొప్ప యోధుడు, ధర్మం కోసం పోరాడి తన సంకల్పాన్ని నెరవేర్చినవాడు. అందుకే భగవద్గీతలో శిఖండిని మహారథుడు అని సంబోధించారు. శిఖండి జీవితం మనకు 3 గొప్ప సత్యాలను బోధిస్తుంది. అవే: ధర్మం కోసం చేసిన సంకల్పం ఎప్పటికీ వృధా కాదు, అన్యాయానికి ఎదురు నిలిచే ధైర్యం ఉండాలి, దైవంపై విశ్వాసంతో కర్తవ్యాన్ని నిర్వర్తిస్తే విజయం తప్పక లభిస్తుంది. అచంచలమైన సంకల్పం, ధర్మనిష్ట, దైవ విశ్వాసం ఉన్నవారిని ఎలాంటి అడ్డంకులు ఆపలేవు. ధర్మం కోసం చేసిన ప్రతి ప్రయత్నం చివరికి విజయానికే దారితీస్తుంది.